Wait, please. ज्ञानदायिनी मूलविद्यप्रदायिनी वासरवाणी नमोस्तुते। ॐ श्री सरस्वती दिव्यवीणापाणि। मूलनक्षत्र साम्राज्ञी वासरवाणी नमोस्तुते। ॐ श्री सरस्वती ओंकार रूपिणी ब्रह्ममानस संजारिणी
బాసరవాణి నమోస్తుతే. ఓం శ్రీ సరస్వతి సర్వమంగళకారిణి మంగళహారతి జయమాత బాసరవాణి నమోస్తుతే. ఓం శ్రీ సరస్వతి ఓం జ్ఞానదాయిని మూల విద్య ప్రదాయిని బాసరవాణి నమోస్తుతే. ఓం శ్రీ సరస్వతి దివ్య నమోస్తుతే. ఓం శ్రీ సరస్వతి దివ్య వీణాపాణి మూల నక్షత్ర సామ్రాజ్ఞి బాసరవాణి నమోస్తుతే. అమ్మ ప్రేమలోనా మన తల్లి ప్రేమలోనా ఆనాడైనా ఏనాడైనా ఏమైనా మార్పు ఉందా? మనమే వయసులో ఉన్నా మన అమ్మ మనసులో ఉన్నా అనురాగం ఆప్యాయతలో అనువంత కొలువుందా? అమ్మ ప్రేమలోనా మన తల్లి ప్రేమలోనా ఆనాడైనా ఏనాడైనా ఏమైనా మార్పు ఉందా? బయటికెళ్ళినామంటే భయమెంతో మన తల్లికి తిరిగి ఇంటికి చేరేదాకా గుండెను అలచడి తల్లికి. బయటికెళ్ళినామంటే భయమెంతో మన తల్లికి తిరిగి ఇంటికి చేరేదాకా గుండెను అలచడి తల్లికి. కడుపు నిండార భోజనం చేసావో లేదో అని మన తల్లి గుండెలో దాగిన దిగులు కనబడునా మన కళ్ళకి, కనబడునా మన కళ్ళకి, అవి కనబడునా మన కంటికి. అమ్మ ప్రేమలోనా మన తల్లి ప్రేమలోనా ఆనాడైనా ఏనాడైనా ఏమైనా మార్పు ఉందా?
Dogs. అమ్మ ప్రేమను రాసిన తరువున పొద్దు పొద్దున లేసి నీ నామమున తెలిసి నిన్ను పూజించిన నీరునము తీరున అమ్మా కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరమో
మాట వింటే ఎంత మధురే పచ్చి బాలింత ఈ ఎచ్చలు మింగంగా ఒళ్ళు నొప్పులు ఉన్న పోర్చుకొని అమ్మ కక్కి ఎరిగిన కొద్ది గుడ్డాల విండేసి సాకిలా మోలే సపోలే ఎరుగును చిన్న నోట అమ్మ అమ్మని అంటే కావురంగానే మారము చేస్తే పావురంగా అమ్మ సెంపను గిల్లి ముద్దాడి సంగన ఎత్తుకుంటది రత్నమా మెరిసే ముత్యమా నా బంగారు కొడుకని అంటది ఓ మనసుకు కాదు మరువతరమో ఆట పాటకు మొదటి ఆదికుడు అమ్మ మంచి మాటలు చెప్పే బంగారు బొమ్మ 5 ఏళ్ల వయసులో పలక సేతికి చదివే వయసులో పాటు చదువు పెరుగుతుంటే ఎదిగిన కొడుకును కళ్ళ చూసుకొని కడుపు నిండినంత సమ్మూర పడతది టీచరు గొప్ప డాక్టరు
ఏది సాటి రాదు కాబట్టి జీవితంలో తనకు ఎన్నంటి నిలిచి మరి అన్ని విషయాల్లో లేనటువంటి నిజమైన గొప్ప వ్యక్తి స్నేహితుడు కాబట్టి మీ అందరి కోసం ఒక మంచి పాట స్నేహాన్ని సాగరం అందించాలి. స్నేహాని కన్న విన్న లోకాన లేదురా కడదాగ వీడలాగా నిన్ను వీడిపోదురా నీ గుండెలో పూచేటిది నీ శ్వాసలో నిలిచే పేర్లు నేను ఒకసారి మీ ముందు వినిపిస్తాను సార్. పూర్వ విద్యార్థులకు మరి ఈ కమిటీలో వీరందరూ కాకుండా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు వారితో సహకరించిన ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వామ్యులై మరి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా ముందుకు నడిపిస్తున్న వారందరూ ప్రదీప్ గారు ఓకే, మీ పేరు మీ యొక్క హోదా చెప్పేసి సరిపోతుంది. థ్యాంక్ యూ. నా పేరు బాలకృష్ణ, 9th A 10th C. నేను కలెక్టర్ గారి డ్రైవర్ని. నాకు 2 పిల్లలు. నా మా చదువు చెప్పిన గురువులందరికీ, నా తోటి స్నేహితులకి, అదేవిధంగా ఈ ప్రోగ్రాంకి ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఉపాధ్యాయ గురువులకు నమస్సుమాంజలి. మరియు నా యొక్క పూర్వ విద్యార్థులకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు వచ్చేసి నాగనాథ్. ఈ యొక్క స్కూల్లో నా ప్రస్థానం 1999 నుంచి 2004 వరకు జరిగింది. దాదాపు ఇక్కడ ఉన్న వరకు అందరికి పర్ఫెక్ట్ ఉంటాను. నేను ఇప్పుడు చేస్తుంది నేను చెప్పాలంటే ఇక సారీ నేను వచ్చి నాది బీటెక్ కంప్లీట్ అయిపోయింది. 2009 నుంచి 11 వరకు సాఫ్ట్వేర్ జాబ్ చేశాను. అలాగే 2011 నుంచి 14-15 వరకు ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీలో ఫ్యాకల్టీగా పనిచేసిన ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్లో ఫ్యాకల్టీగా పనిచేశాను. అలాగే 2015 నుంచి 2019 వరకు ఒక రియల్ ఎస్టేట్ సినీ ఫీల్డ్లో ఉన్న ఆరోగ్య సమస్య దగ్గర జాబ్ చేశాను. అలాగే ఆ తర్వాత మా పేరెంట్స్ ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల ఇంటి దగ్గరనే ఉంటూ వాళ్ళకు పేదోడు వాదోడు ఉంటాం ఇంటి దగ్గర ఉంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయ బృందానికి, మా మిత్రులకు అందరూ ధన్యవాదాలు. మరి అలాగే నాకు 2 పిల్లలు ఉన్నారు. వారి పేరు వచ్చేసి అక్షర, సాక్షర. వేదిక నిర్వహించిన తెలుగులందరికీ పాదాభివందనాలు. నా పేరు పి ప్రవీణ్ గౌడ్. నేను మీ సేవా సెంటర్ నడిపిస్తున్నాను. థ్యాంక్ యూ. నుంచి 10th వరకు చదువుకున్నా. నాకు ఒక బాబు ఇంతే, ఎప్పుడు కూర్చోరు మంచిగా. నేను ఫార్మసిస్ట్గా చేస్తున్నాను. నాకు 2 పిల్లలు. నరేష్ కొడైకెనాల్ విభాగంలో ఎక్స్రే ఇన్ఛార్జ్ చేస్తున్నాను. నా పేరు టి నరేష్. నా పేరు స్వామి. నేను తెలంగాణలో పనిచేస్తున్నాను. నాకు 2 బాబు. నా పేరు రాణా ప్రతాప్. నేను శ్రావ్య కోటకి నడిపిస్తున్నాను. నాకు 2 పిల్లలు. నేను సుమన్ సందెల. నేను శివకుమార్. నేను చేస్తున్నాను. నా పేరు అజయ్ కుమార్. నేను ఫార్మా కంపెనీలో వర్క్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు. నమస్తే సార్ అందరికీ. నా పేరు శ్రీకాంత్ సార్. నేను ఈ స్కూల్లో 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదివాను సార్. ప్రస్తుతం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు నిర్మల్ జిల్లాలో సారంపూర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తాను. నమస్తే సార్, నా పేరు నవీన్. నేను నిజామాబాద్లోనే రియల్ ఎస్టేట్ చేస్తాను. నాకు 1 బాబు 1 పాప. థ్యాంక్ యూ. హలో, అందరికి నమస్కారం. నా పేరు రవి. నేను మొబైల్ షాప్ రన్ చేస్తున్నాను. నాకు 2 బాబులు.
నా పేరు పిన్నెల కుమార్. నేను డిప్లొమాలో ఫిజియోథెరపీ చేశాను. సో నిజామాబాద్లో వర్క్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు. వేదిక పైన నా గురువులందరికీ పాదాభివందనాలు. నా పేరు బంటు ప్రవీణ్ కుమార్. నేను బిజినెస్ చేస్తున్నాను. నాకు 2 బాబులు. నా పేరు శ్రావణ్ కుమార్. నేను ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్లో వర్క్ చేస్తున్నాను. నాకు 2 అమ్మాయిలు. థ్యాంక్ యూ. హలో, నా పేరు లక్ష్మణ్ సార్. నేను లండి షాప్లో నాకు 2 పాపలు. హలో, నా పేరు సంతోష్. బిజినెస్ చేస్తున్నాను సార్. 2 పిల్లలు. సార్ నమస్తే సార్. నా పేరు భరత్ కుమార్. నేను హైదరాబాద్లో ఫార్మా కంపెనీలో వర్క్ చేస్తున్నాను సార్. ఒక బాబు. థ్యాంక్ యూ సార్. చప్పట్లు కొట్టండి దయచేసి. వేదికను అలంకరించిన ప్రధాన ఉపాధ్యాయులకి ఉపాధ్యాయుల గారికి నా యొక్క పాలు. నేను ఇక్కడ 1 సంవత్సరమే చదువుతున్నా కానీ నా ఈ విద్యార్థులకు కలిగిన స్నేహబంధం అనేది చాలా వివరింపలేనిదండి. నా పేరు వచ్చేసి పవనాచారి. నేను చదువుకున్నది ఒకటే, అంటే 2003-2004 సంవత్సరం 1 సంవత్సరం చదివాను. ఇక్కడ ఉన్న అభిమానం అనేది అందరితో పంచుకునేది చెప్పాలనుకుంటున్నది చెప్పండి. నా పేరు పవనాచారి. 10th A సెక్షన్. ఒక పాప పేరు వచ్చేసి వైష్ణవి. నా పేరు బాలకృష్ణ. నేను ఆత్మ పెట్టచ్చు. నాకు ఐక్లినిక్ ఓన్గా నాకు 2 పాపలు. Hello everyone. I am currently working as a UX design lead. Thank you. రాకేష్. నేను 7th నుంచి 10th వరకు చదువుతున్నాను. ప్రజెంట్ వెబ్ అండ్ గ్రాఫిక్ డిజైనర్గా జాబ్ చేస్తున్నాను. దయచేసి నిశ్శబ్దంగా వారికి చప్పలతో అభినందన తెప్పండి. మీరు అనేవడం వల్ల అసలు వినిపిస్తలేదు ఎవరికి. నాకు ఒక బాబు. నమస్కారం పెద్దలందరికీ. నా పేరు బి నవీన్ కుమార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సిద్ధిల రమేష్. నేను హోమ్ ఫిజిషియన్గా చేస్తున్నాను. నేను 3rd నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడ చదువుతున్నాను. థ్యాంక్ యూ. सबको सलाम, आदाब, नमस्ते. मैं 1 क्लास से लेकर 10वीं जमात तक 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఈ స్కూల్లో చదువుకున్నాను. మీ అందరూ ప్రేమ నాకు ఇవాళ తీసుకొచ్చింది. నాకు 3 పిల్లలు, ఒక కొడుకు సరిపోయింది. నా పేరు రంజిత్. నేను ప్రైవేట్గా జాబ్ చేస్తున్నాను. ప్రైవేట్ జాబ్ ఒకటి. నాకు ఒక నట్టు బాబు. నా పేరు అజయ్ కుమార్. నేను ఎల్ఐసి అడ్వైజర్గా పనిచేస్తున్నాను. నాకు 2 పిల్లలు. థ్యాంక్ యూ. అందరికీ ముందుగా నా నమస్కారం. నా పేరు సంతోష్ కుమార్. నేను కెన్స్టన్ లైన్స్లో అసిస్టెంట్ మేనేజర్గా చేస్తున్నాను. నాకు 2 బాబులు. నా పేరు సురేష్. నేను ఏడ్ ఆఫీస్లో మరియు రియల్ ఎస్టేట్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నా. నాకు 2 బాబులు. నా పేరు మురళీ కృష్ణ. నేను కాగ్నిజెంట్ టెక్నాలజీస్లో వర్క్ చేస్తున్నాను. నా పేరు జి అరుణ్ కుమార్. నేను బజాజ్ ఎలక్ట్రానిక్స్లో సీనియర్ సేల్స్ రిప్రజెంటేటివ్. నా పేరు శ్రవణ్ కుమార్. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. నాకు ఒక బాబు. నా పేరు లవణ్ కుమార్. నేను డిస్ట్రిక్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను. నా పేరు గంగాధర్. నేను రియల్ ఎస్టేట్గా వర్క్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు. వేదికపై ఉన్న గురువులందరికీ నమస్కారం మరియు మిత్రులందరికీ నమస్కారం. నా పేరు తుకారాం. నాకు 3 పాపలు. నడిపిస్తున్నాను సార్. 11 years వచ్చి. హలో, నా పేరు ఏ శ్రీనివాస్. నేను మా నాన్న బిజినెస్ చేస్తున్నాను. నాకు 2 పాపలు, ఒక బాబు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నేను బి రాజేష్ సార్ నా పేరు. నేను మున్సిపల్లో జాబ్ చేస్తున్నా సార్. నాకు ఒక పాప. ఫైనాన్స్లో బ్రాంచ్ సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. రావు ట్రేడర్స్ క్యాడిలాలో మెడికల్
రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నాను. డాక్టర్ బాబు. నాకు ఇద్దరు బాబు. నా పేరు సురేష్. నేను బిజినెస్ చేస్తున్నాను. నాకు ఇద్దరు అబ్బాయి. నా పేరు వేణు అండి. నేను నెక్సాన్ ప్లేస్లో ఏరియా సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నాను. నా పేరు విజయ్. నేను టీవీ టెక్నీషియన్. నాకు ఇద్దరు బాబాయ్. బిజినెస్ చేస్తాను. నాకు ఒక పాప. పనిచేస్తుంది. నా పేరు ప్రదీప్. నేను ఇక్కడ థర్డ్ క్లాస్ నుంచి నేను ఫస్ట్ నుండి 10th వరకు ఏ స్కూల్లో చదువుకున్నాను. నేను పెద్ద బిజినెస్ చేస్తున్నాను. నా పేరు చంద్రశేఖర్. పుట్టారు అందరూ ఫస్ట్ నుంచి 10th ఏ స్కూల్ అయినా ప్రజెంట్ వాట్సాప్ బ్యాంక్లో ఫీల్డ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. కోపడి బ్యాంక్లో. కామారెడ్డిలో స్కూల్ రన్ చేస్తున్నాను. నేను నవంద స్కూల్లో టీచర్గా చేస్తాను. నా పేరు మాధవి. నేను సూపర్ మార్కెట్లో సేల్స్ గర్ల్గా చేస్తాను. నా పేరు యాదవ్ప్రియ. నేను హోమ్ మేకర్. నా పేరు కే సురేఖ. హోమ్ మేకర్. నా పేరు నీరజ. నేను హోమ్ మేకర్ గా మా హస్బెండ్కి బిజినెస్లో అకౌంట్స్ కానీ అవి చూసుకుంటూ ఉంటాను. నా పేరు గాయత్రి. నేను స్కూల్లో 4th వరకు చదువుకున్నాను. కానాపూర్ బస్సు నన్ను స్టాఫ్ నర్స్గా చేస్తున్నాను. నా పేరు స్వర్ణలత. నేను మా తూపరంలో అక్కడ నేను స్టిచ్చింగ్ చేస్తాను కాబట్టి వాళ్ళు టైలరింగ్ చేసుకుంటున్నాను. మాకు ఇద్దరు పాప, ఒక బాబు, ఒక పాప. నా పేరు పుష్పవంతి. నేను మధ్యగుండ మండలికి మీది అసిస్టెంట్ మేనేజర్ చేసిన నాకు పిల్లలు. నా పేరు విజయ. PNC కంపెనీలో చేస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలు. హలో సార్, నా పేరు నేను హోమ్ మేకర్. హలో సార్, నా పేరు రాగిణి. నేను హౌస్ వైఫ్. నాకు ఇద్దరు పాప. నా పేరు రష్మి. నేను హౌస్ వైఫ్. నాకు ఇద్దరు పిల్లలు. వేదికను అలంకరించిన మాకు విద్య నేర్పిన గురువులందరికీ పాదాభివందనాలు. సార్, నా పేరు ఎస్ గాయత్రి దేవి. అదే స్టేజ్ పైన చిన్న చిన్న డ్యాన్సులు చేసుకుంటూ స్టేట్ ఫస్ట్ వచ్చాను డ్యాన్స్లో. అండ్ 10 years నుంచి టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను. ప్రైవేట్ స్కూల్ టీచర్గా చేస్తున్నాను. నాకు ఇద్దరు బాబులు సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు శ్వేత. నాకు ఇద్దరు పాప. హలో సార్, నా పేరు కల్పన. హౌస్ వైఫ్ నేను. నాకు ఇద్దరు పాపలు. ముందుగా గురువులందరికీ నా నమస్కారం అండి. నా పేరు శ్వేత. నేను హైదరాబాద్లో ఉంటున్నాను. నాకు ఒక పాప, బాబు. బోటికి రన్ చేస్తున్నాను. నా పేరు గాయత్రి. నాకు హౌస్ వైఫ్, 3 పాపలు. పేరు లావణ్య. ప్రైవేట్ టీచర్గా వర్క్ చేస్తాను. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. సార్, నా పేరు భవాని. నేను ఫోటో డిజైనింగ్ వర్క్ చేస్తాను. నమస్కారం సార్, నా పేరు కే స్వప్న. నాకు 3 పాపలు. సార్, నా పేరు గౌతమి. నాకు హోమ్ మేకర్. నా 3 పాపలు. హాయ్ ఎవరీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గురువులందరికీ నా పాదాభివందనాలు. నా పేరు రజిత. నాకు 2 బాబులు. గుడ్ మార్నింగ్ సార్. టీచర్స్ అందరికీ
ముందుగా పాదాభివందనాలు అండ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నా పేరు దీప. నేను మాది ప్రజెంట్ నిర్మల్ డిస్ట్రిక్ట్. నాకు ఒక పాప బాబు. నా పేరు శ్వేత. నాకు ఇద్దరు బాబులు. నా పేరు సవిత. ఇద్దరు బాబులు. పాలకవర్గ ప్రధాన కార్యదర్శి శ్రీ ఇంగు శివప్రసాద్ గారు మరియు రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులు, ప్రస్తుతం నాతో పాటు ఉన్నటువంటి ఉపాధ్యాయులు, నమస్కారాలు. చిన్నవాళ్ళైనా కూడా మీ ఆత్మీయతకు అభిమానానికి మరొకసారి. ఇక ముఖ్య విషయానికి వస్తే, మీరు ఏ వృత్తి చేసినా, ఏ వృత్తిలో ఉన్నా, ఏమి లేకుండా హోమ్ మేకరు, హౌస్ వైఫ్ అని చెప్పుకున్నా మీరు ఏమి ఇబ్బంది పడవద్దు. ఎందుకంటే ప్రతి ఒక్క పాత్ర కూడా లైఫ్లో చాలా ఇంపార్టెంట్. హౌస్ వైఫ్ పాత్ర తక్కువేం కాదు. కాకపోతే వర్కింగ్ ఉమెన్ ఇంకా కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఆమెకి ఇంకా కొంచెం ఎక్కువ బరువు బాధ్యతలు ఉంటాయి. కనుక ప్రస్తుత పరిస్థితులలో తప్పది. అదేవిధంగా నేటి సమావేశాన్ని అరేంజ్ చేయడానికి కష్టపడ్డటువంటి విద్యార్థులందరికీ మరియు వాళ్లకు సహకారాన్ని అందించిన వాళ్ళందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. తర్వాత ఇంకొక విషయము, మన భారతీయత అంటేనే సంప్రదాయం ఉట్టిపడుతుంది. ప్రతి కార్యక్రమానికి అమ్మాయిలు చాలా ఆకర్షణీయంగా కనబడతారు. దానికి నేడు నృత్యానికి వచ్చినటువంటి విద్యార్థినులకు ఇద్దరు చిన్నపిల్లలు చాలా చక్కగా చేశారు. ఒక అమ్మాయి చూస్తే పాపము ఆమె కొన్ని ఇబ్బందులలో ఉన్నప్పటికీ చాలా చక్కగా పర్ఫార్మెన్స్ చేసింది. వాళ్లకు వాళ్ళ తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఒకప్పుడు మన పాఠశాలలో 5th క్లాస్ వరకే గర్ల్స్ ఉండేవాళ్ళు. తర్వాత మేము 94లో వచ్చాము. నేను వచ్చిన తర్వాతనే నాకు గుర్తున్నది, హై స్కూల్లో వెళ్ళాలంటే మన దగ్గర చదువుకున్న అమ్మాయిలు వెంకటేశ్వర విద్యాలయం కానీ గర్ల్స్ హై స్కూల్ కానీ వెళ్ళేవాళ్ళు. ఆ ఆలోచన ఎందుకు వచ్చిందో ఏమో కానీ నాకు తెలిసినంత వరకైతే మురళీకృష్ణ సార్ దాన్ని ముందరేసుకున్నాడని నాకు తెలుసు. అమ్మాయిలను కూడా మన పాఠశాలలో 10వ తరగతి వరకు చదివిద్దామనే ఆలోచన నేను విన్నా. నాకు గుర్తున్నది, ఇంకెవరన్నా కష్టపడితే కష్టపడవచ్చు, ఆలోచిస్తే ఆలోచించవచ్చు. దానికి అప్పుడు ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శి భీమకాంతం సార్ కూడా చాలా ఎంకరేజ్ చేశారు. మనకు స్ట్రెంత్ తగ్గిపోతున్నది. రాను రాను బాయ్స్ని గర్ల్స్ని వివక్ష అంటాం మనం. అది కంపల్సరీ ఉన్నది సొసైటీలో. ఇప్పటికి కూడా మీ పిల్లలను కూడా, మగ పిల్లలైతే శ్రీ చైతన్య, ఆడపిల్లలైతే ఇక్కడ ఎక్కడ చదివిద్దామనే టైప్లో ఉంటుంది. అది ఆ కాలంలోనే ఉన్నది. చాలామంది మగపిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళకి పంపడము, మన స్కూల్లో స్ట్రెంత్ తగ్గిపోవడం కూడా ఒక కారణంతో అమ్మాయిలను కూడా మనం ఇక్కడ జాయిన్ చేసుకుంటే స్ట్రెంత్ ఉంటుంది. మేము అప్పుడు దాదాపు 42 మంది టీచర్లు అందరు స్కూల్లో. స్ట్రెంత్ తగ్గిపోతున్నది కనుక పాఠశాల పేరు ప్రఖ్యాతులు నిలపడానికి అమ్మాయిలు కూడా ఇక్కడ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో సార్లందరూ ముఖ్యంగా ముందు ఆలోచన కొందరికి రావచ్చు. తర్వాత పాలకవర్గం కూడా ఇక్కడ ఉపాధ్యాయులు కోరుకున్న విధంగా పాలకవర్గం కూడా తమ సహకారాన్ని అందించి ఈ పాఠశాలను బాలికలకు కూడా అందుబాటులో ఉండేటట్టు చేసినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ పాఠశాలలో చదువుకున్న మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఈ పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి పాఠశాలలో పనిచేయడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాను. మీరందరూ ఎక్కువ మంది గ్యాదర్ కావడానికి కూడా ఈ సిటీలో ఉండడం ఒక కారణం. మేము చాలా పల్లెటూరు